తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా వెంకటగిరి పట్టణంలో కొందరు పార్టీలో ఉంటూ క్రమశిక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఆదేశాలను పాటించకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను మంటగల్పుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశాలు పాటించకుండా వారికి వారే పదవులు ప్రకటించుకొని పార్టీని చులకన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన చెందారు. వీరి యొక్క ధోరణిపై జనసేన పార్టీ అధ్యక్షులు కొండన పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేయనున్నట్లు గూడూరు వెంకటేశ్వర్లు తెలిపారు. పైన దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పీఓసీలకి మీరు కట్టుబడి తెలుగుదేశం ఉమ్మడి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకే గౌరవం ఇచ్చి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పార్టీని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఈ విధంగా లేనిపోయినట్టు చెప్తూ ఎలా తయారైందంటే ఒక బీసీ ఒక ఎస్టీ ఒక మైనారిటీ ఉండకూడదు పార్టీలో, మేమే ఉండాలనే ఒక దురుద్దేశంతో చెప్పానండి. మా పార్టీ అని చెప్పానండి. మేమంతా కూడా ఎస్సీ బీసీలు అంతా కూడా మేము కామ్ అయిపోతాం. ఎందుకంటే పార్టీ అంటే అన్ని కులాలు పనిచేయాలి, అందరూ నాయకులు రావాలి. చిన్న పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరిని నాయకులుగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరిని నేను తీసుకొచ్చి చేశాను. కాబట్టి ఈరోజు మాకు గౌరవం కావాలి. మాకు పనులు కాదు, మాకు కోట్లు కాదు, మాకు వర్కులు కాదు, మాకు గౌరవం కావాలి. మేము ఒకటే చెప్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 10 మంది పీఓసీలకి వాళ్ళ ఆదేశాల ప్రకారమే వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఏ పనులు అయితే ఉన్నాయో వాళ్ళ రెఫరెన్స్తోనే మీరు పనిచేయండి. నేను చెప్తున్నాను, ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 మంది ఇన్ఛార్జీలు వీరి ద్వారానే మీరు మీ కార్యకలాపాలు ఏవైనా కానీ వీళ్ళ ద్వారా మీరు సాగించాలి. ఎవరో చెప్పారని చెప్పి ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇంకొకరికి అని చెప్పి పెత్తనాలు చేయొద్దు. పార్టీని నాశనం చేయబాకండి. మనకి ద్వేషాలు పెంచుకొని పార్టీ ఇబ్బంది పడుతుంది. అది నేను చెప్పే మెసేజ్. గాజులు దొడుకొని లేవు బెదిరిస్తే అన్నోన్ నెంబర్ ఎవరో తెలియదు. నెంబర్ని ట్రేస్ అవుట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఎవరనేది కూడా మళ్ళా మీడియా నెంబర్ పోలీసులు కూడా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తారు. దీని మీద ఎస్పీ గారికి కూడా రేపు పోయి సోమవారం రోజు గ్రీవెన్స్లో ఈ విధంగా జనసేన నాయకుల్ని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి నేను రేపు గ్రీవెన్స్లో కూడా ఎస్పీ గారిని కలవబోతున్నాను. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, జనసేనను తొక్కాలని మీ ప్రయత్నం మానుకుంటే బాగుంటుంది. స్టేట్ వైడ్గా వెంకటగిరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తొక్కాలని, అది వైసీపీ కావచ్చు ఏ ప్రభుత్వమైనా కావచ్చు, పిల్లకాయల్ని జోలికి వస్తే మాత్రం ఊరుకొని నడు రోడ్లో కూర్చుంటా. తస్మాత్ జాగ్రత్త. జనసేన నాయకుల్ని జన సైనికుల్ని బెదిరించాలని చూస్తే ఈ పుట్ట బెదిరింపులకి గూడూరు వెంకటేశ్వర భయపడ్డని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.